నిర్గమకాండము 6వ అధ్యాయము చదువుకుంటాం. మార్చి వచ్చిన తర్వాత వచ్చిన అధ్యాయం మనం చదువుకుంటాం. అందుకే యెహోవా పరులకు నేను చేయబోతున్నదని చదువు బలమైన హస్తం చేపట్టిన పోలించిన బలమైన హస్తం చేత తన దేశంలోని వారిని తోలివేయని మోషేతో ఆయన నేను సర్వశక్తి గల దేవుడును పేరును అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ప్రత్యక్షమైంది, కానీ యెహోవా నా నామమున నేను వారికి తెలియబడలేదు. ఐగుప్తీయుల దాసత్వంలో వచ్చిన ఇశ్రాయేలు మూలుగురి నా నిబంధన జ్ఞాపకం చేసుకుని ఉన్నాను. మిమ్మల్ని నాకు ప్రజలుగా చేర్చుకుని మీకు దేవుడు అయినను. అప్పుడు ఐగుప్తీయులు బరువు క్రింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించిన మీ దేవుడైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకున్నారు. ఇక్కడ 9 మోషే ఇశ్రాయేలుతో అలాగే చెప్పాను. అయితే వారు మనోవ్యాకులను బట్టి కఠిన దాస్యత్వాన్ని బట్టి మోసే మాట వినలేదు. అప్పుడు మోసే చిత్రించును, ఇశ్రాయేలే నా మాట వినలేదు, మాట మాన్యం గలవాడు నా మాట ఫరో ఎట్లు వినని యెహోవా సన్నిధిని పలికాను. వారి పితరుల కుటుంబంలో మూల పురుషులే కారణంగా ఇశ్రాయేలు జ్యేష్ఠ కుమారులైన రూబేను కుమారుడు ఆనాకు రూబేను కుటుంబములు లేవి కుమారుల పేర్లు వారి వంశాల చొప్పున ఏ విధంగా గెర్షోను, కహాతు, మెరారి. లేవి 137 ఏళ్ళు బ్రతికిన. కహాత్ కుమారులు అమ్రాము, ఇస్సారు, ఎబ్రోను, జీలు. కహాతు 133 ఏళ్ళు బ్రతికిన. అమ్రాము తన మేనత్త అయిన యాకోబును పెళ్లి చేసుకుని ఆమె అతనికి అహరోను, మోషేని కన్యను. 137 ఏళ్ళు బ్రతికిన. అహరోను అమ్మినాదాబు కుమార్తె అయిన యెస్సును సహోదరి అయిన ఎలీషాను పెళ్లి చేసుకున్నాను. ఆమె తనకి నాదాబు, అభివృద్ధి, ఎలియాజరును, ఈతామారును కన్యను. అహరోను కుమారుడైన ఎలియాజరు పూతీయుల కుమార్తెలో ఒకతను పెళ్లి చేసుకున్న. ఆమె తనకి ఫీనెహాసును కన్యను. వీరు తమ కుటుంబంలో చొప్పున లేవీయుల పితరుల మూల పురుషులు. ఇశ్రాయేలు ఐగుప్తుల వెలుపలికి రప్పించాలని ఐగుప్తు రాజుల ప్రభుత్వం మాట్లాడిన వీరు మోషే అహరోను వీరే. యెహోవా నేను నీతో చెప్పిన యావత్తు ఈ ఐగుప్తు రాజైన పర్వత పలుకుమని మోషేతో చెప్పగా, దేవుడు మనకి వాక్య మరణాన్ని బయటపరిచినాక తన ఆత్మసాక్షి ద్వారా మనం గత వారమే కొన్ని సంగతులు మనం నేర్చుకుంటూ వచ్చాము. మిగిలిన సంగతుల్ని ఇక్కడ కొన్ని భాగాలు మనం చేసుకుని ధ్యానించుకుంటే, మొట్టమొదటిగా బలహీనుడైనటువంటి మోషేని ఏం చేస్తా ఉన్నాడంటే, భయపడినటువంటి బలహీనుడైనటువంటి అపనమ్మకం కలిగినటువంటి మోషేని బలపరచడానికి మొదటి వచనాల్లో చూస్తాం. వాస్తవంగా ఇంకా విజయమే లేదు, కానీ దేవుడు ఏం చేస్తున్నాడు, నేను మిమ్మల్ని తోడుకొని వచ్చానని చెప్పేసి చెప్తాను. తోడుకొని మిమ్మల్ని పోనిస్తాడే, బలం గల హస్తంతో పోనిస్తాడని అభయమిస్తాడు. బైబిల్లో మనం ఎక్కడ చూసినా సరే ప్రోత్సహించడానికి దేవుడు ఎంతగానో ఏం చేస్తాడు
చేస్తూ వచ్చారంటే ముందుగానే కీర్తనలో చూడండి, ఆయన వాగ్దానముల ద్వారా ఎదుర్కొంటాడని ముందే ఇచ్చేస్తాడు. నిజాన్ని నిశ్చయించినట్టుగా మోషేతో చెప్తున్నట్టుగా మనం చూస్తాం. బైబిల్ ఇలాంటివన్నీ చాలా సందర్భాల్లో చూస్తాం. ద్వితీయోపదేశకాండంలో 7వ అధ్యాయంలో వాళ్ళకి అసలు యుద్ధాలు చేయరు, ఏం చేయరు, వాళ్ళకి 7 జనాంగాలను దేవిస్తానంటాడు. వాళ్ళకి విజయాన్ని నేను ఇచ్చేస్తానన్నట్టుగానే చెప్తా ఉంటాడు. అయితే వీళ్ళు ఏం చేయాలి? లిటరల్గా వాళ్ళు ఎట్లా యుద్ధం చేస్తే గెలుస్తారు, కానీ వీళ్ళు ఏం చేయాలి? జాగ్రత్తగా యుద్ధం చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ స్వాస్థ్యాల ముందే ఇచ్చేశాడు. చూడండి 7వ అధ్యాయం ముందు వచ్చిందో, నీవు స్వాధీనపరచుకున్న దేశంలోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి ఒక జనములను అనగా సంఖ్యకు బలమునకు నిన్ను మించిన హిత్తీయులు, గిర్గాషీయులు, అమ్మోనీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులు 7 జనములు ఏమంటారు చెప్పండి? వాళ్ళకి ఎంత అవేమంటే జరగకముందే ఏం చేస్తున్నాడంటే ఇంత చక్కగా దేవుడు చెప్తా వస్తా ఉన్నాడు. ఇప్పుడు అక్కడ మోసేని బలపరచడానికి దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే బలం గల హస్తంతోనే, ఆయన బలించడం కాదు, కానీ ఏం చేస్తాడంటే ఆయనే మిమ్మల్ని ఏం చేస్తాడు? పోలిస్తాడు అని ఆ మోసేని బలపరుస్తూ ఉంటాడు. ఇంకా బైబిల్ అనేక పర్యాలు చూస్తే ఇక 2 గ్రంథాలు 5వ అధ్యాయంలో చూడండి, ఆయన ఏమి దేవుని నమ్ముకున్న వ్యక్తి కాదు. నయమానికి ఏమి ఇచ్చాడని చెప్తాడు? 5వ అధ్యాయంలో వచ్చిన సిరియా రాజు సైన్యాధిపతి నయమాను అతని చేత యెహోవా సిరియా దేశంలో జయం కలిగజేసినాడు కనుక అతను తన యజమాని దృష్టికి గనుడై దయపొందిన వాడాడు. అతడు మహాపరాక్రమశాలి. కానీ ఇక ఎవరు వేరే విజయం వచ్చిందంట? ఈయన నమ్ముకున్నాడు చెప్పండి. నయమానికి అసలు యెహోవా ఎవరు తెలుసు? ఆయనకి తెలియదు. కానీ యెహోవాయే సిరియా దేశంలో అంటే నయమాను ఎందులో ఉన్నాడంటే దేవుని ఏర్పాట్లో ఉన్నాడు కాబట్టి దేవుని ఏర్పాట్లో ఉన్న వారికి దేవుడు ఏం చేస్తాడంటే అభయం ఇస్తాడు. అందుకని ఆయన నీతిమంతులకి ఆయన ఎరిగిన ఎరకపోయినా ఆయన ఎవరు దేవుని కలిగేసిన వాళ్ళు ఒకడు నయమాను. అందుకనే ఆయన ఇక నమ్ముకున్నా కూడా నమ్ముకోలేదు, కానీ దేవుని సంకల్పాలు ఆయనలో ఏమవుతా ఉన్నాయంటే జరుగుతూనే ఉన్నాయి, కొనసాగుతూనే ఉన్నాయి కదా. అదే ఇంకొక వ్యక్తి జీవితంలో చూస్తున్నాం. ఎవరు న్యాయపూర్తి గ్రంథంలో గిద్యోను. ఆయన కూడా అసలు అప్పటి వరకు ఏమి యుద్ధం చేసిన వ్యక్తి కాదు. 6వ అధ్యాయము 12వ వచనం అసలు న్యాయపూర్తి అవుతాడన్నటువంటి ఇది కూడా లేదు. కానీ దేవుడు అతను ఏమంటున్నాడంటే యెహోవా దూత అతనికి కనబడి పరాక్రమం గల బలాఢ్యుడా యెహోవాకి తోడై ఉన్నాడని అతను. ఈయనేమో గోధుమలు దులగొడతాడంటే ఈయన పరాక్రమం కలిగినటువంటి బలాఢ్యుడు అంటున్నాడు. దేవుడు ఎంతగా భవిష్యత్తు జ్ఞానాన్ని గుర్తిరిగి ఏం చేస్తా ఉన్నాడంటే తన ప్రజలు బలపరచడానికి ఇష్టపడతాడు. అందుకని మనకి జ్ఞాపకుడికి వీటన్నిటి ద్వారా దేవుడు నీతో మాట్లాడి నేను బలపరచడానికి ఆయన ప్రయత్నం చేస్తా ఉంటే అవి నీ కొరకు నా కొరకు మనం అనుకో మన కొరకు ఆయన ఈ లేఖనాన్ని చూపించేది మనం బలపరచడానికి, ఆదరించడానికి, హెచ్చరించడానికి, ధైర్యపరచడానికి. తలంపు ఏంటంటే ఇక్కడ నిరాశ నిస్పృహమైనటువంటి మోసేని బలపరచడానికి నీకు ముందే విజయం ఇచ్చానా ఏం చెప్తా ఉన్నాడు. అంతేకాకుండా తన అంతకుముందు ఆదికాండంలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో అబ్రహాము, ఇస్సాకు, యాకోబుకి చేసినటువంటి వాగ్దానాన్ని మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. జ్ఞాపకం చేస్తూ వాళ్ళని నేను ఏ విధంగా కనపరుచుకున్నానంటే కేవలం ఆల్మైటీ గాడ్గా, సర్వశక్తి కలిగినటువంటి దేవుడిగా కనపరుచుకున్నాను. కానీ ఎక్కడా నేను ఉన్నవాడిని చెప్పలేదు వాళ్ళకి నేను ఆ రూపంలో బయలుపరుచుకోలేదు. వాళ్ళు కేవలం ఏంటంటే వాళ్ళు సర్వశక్తి గల దేవుడు అంతే, అంత మేరకే వాళ్ళు తెలుసుకోగలిగారు. వారికంటే ఎక్కువ ప్రత్యక్షత నీకు ఇచ్చాను, నువ్వు భయపడతావు అని చెప్పేసి అనేక లేఖనాల ద్వారా ఆయన బలపరిచినట్టుగా మనం చూస్తాం. మోషేని ఏమంటాడంటే నేను ఉన్నవాడిని అంటాడు. నేను యెహోవాను చదువున్నమాట నిర్మాకాండంలోనే 6వ అధ్యాయంలో ఇక్కడే అంటాడు. ఇక్కడే నేనే యెహోవాను అంటాడు. అంటే అర్థం ఏంటి? నేనే ఉన్నవాడను అని అర్థం. నేనే ఉన్నవాడను, నేను సర్వశక్తి గల దేవుడు అని పేరున
ఇస్సాకు యాకోబులకు ప్రత్యక్షమైంది కానీ యెహోవాను నా నామమున నేను వారికి తెలియబడలేదు అని చెప్తాడు. అప్పుడు ఏం చెప్తా ఉన్నాడంటే, మీరు భయపడాల్సిన పని లేదు, ఆ కనాను దేశానికి వారికి ఇచ్చినట్టు నా నిబంధన వారితో స్థిరపరిచారు కాబట్టి మీకు అభయం ఇచ్చాను. ఐగుప్తుల దాసత్వం నుంచి మిమ్మల్ని ఏం చేస్తానంటే విడిపిస్తాను. వారి మూలుగులు వింటూ వచ్చాను, మీ మూలుగులు నా ప్రజలకు మూలుగులు వింటూ వచ్చాను. కాబట్టి నా నిబంధన నేను ఏం చేస్తానంటే జ్ఞాపకం చేసుకుంటానని చెప్పి 7-fold అగైన్ ప్రామిస్ అన్నమాట. 7-fold ప్రామిస్ అంటారు. దీన్ని ఏమంటారు? ఏమిటారు 7-fold? ఐ విల్ బ్రింగ్ యూ అవుట్ అంటున్నాడు. ఫస్ట్ ఏంటి? నేను మిమ్మల్ని అన్ని ముందు వెనకట్టు ఉంటాయి, ఇంగ్లీష్ వైపులో క్లియర్గా ఉంటాయి. ఐ విల్ బ్రింగ్ యూ అవుట్ అంటాడు. నేను మీకు వెలుపలికి రప్పిస్తాను. రెండోది ఐ విల్ రెస్క్యూ యూ ఫ్రమ్ బాండేజ్, ఆ దాస్యత్వం నుంచి మిమ్మల్ని ఏం చేస్తాను? విడిపిస్తాను అంటాడు. మూడోది ఐ రెడీమ్ యూ, అంటే విమోచిస్తాను కదా. మొత్తంగా ఆ దాస్యత్వం నుంచి కానీ, బాధ నుంచి కానీ, దుఃఖం నుంచి కానీ మిమ్మల్ని విడిపిస్తానంటాడు. ఐ విల్ టేక్ యూ యాజ్ మై పీపుల్, నా ప్రజలు అంటాడు. ఇక్కడ ఏమంటాడు? అక్కడ వచ్చాడు, నా ప్రజలుగా చేర్చుకుని అంటాడు, నా ప్రజలుగా చేసుకుంటాను అంటాడు. ఇది నాలుగోది. ఐదోది ఏమంటాడంటే ఐ విల్ బి యువర్ గాడ్, నేను మీకు దేవుడుగా ఉంటాను, నేను మీకు దేవుడినై ఉంటానంటాడు కదా. ఆరోగ్య ఐ విల్ బ్రింగ్ యూ ఇన్ టు ద ల్యాండ్ ఆఫ్ కానాన్, కనాన్ దేశానికి, వాగ్దత్త ప్రదేశానికి ఏం చేస్తారు? మిమ్మల్ని నడిపిస్తారు, మిమ్మల్ని అని చెప్తున్నాడు. చివరిగా ఐ విల్ గివ్ ఇట్ టు ఏ హెరిటేజ్, ఇది మీకు ఏమిస్తుందంటే స్వాస్థ్యంగా మీకు ఇస్తాను. ఏదైతే పూర్వీకులకు నేను చేస్తూ వచ్చానో, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు నేను ప్రమాణం చేస్తూ వచ్చానో దాన్ని మీకు ఇస్తాను. ఎందుకు ఇస్తాడంటే 5 విజన్స్ అని చెప్తారు స్కాలర్స్, బైబిల్ స్కాలర్స్ 5 విజన్స్ చెప్తారు. ఏమిటి? మొదటి తన ప్రజలను దాసి నుండి విడిపించాలని దేవుని యొక్క సంకల్పం. ఆ తర్వాత భయభక్తులు లేని వారి మీద, ఎవరి మీద? ఐగుప్తు ప్రజల మీద, ఐగుప్తు దేవతల మీద పగ తీర్చడం, వారి కళ్ళెదితే పగ తీర్చడం రెండవ దేవుని యొక్క ఉద్దేశం. మూడోది ఏమంటే వాగ్దానం చేసిన తాను ఎంత సముద్రమో మరొక పర్యాయం వారి పక్షాన ఆయన నిరూపించుకోవటం, ఇది మూడవ రీజన్ అంటాడు. నాలుగోది తానే ఏకైక నిజమైన దేవుడిని నిరూపించుకోవడం కదా. వాస్తవంగా మీరు గమనిస్తే ఇప్పుడు దేవునికి శక్తి ఉంది. ఫరోను ఒకసారి చంపేయచ్చు, ప్రజలను తీసుకురావచ్చు కదా. అది కాదు దేవుని సంకల్పం, అట్లుండదు కదా. దేవుడు ఇప్పుడు ఒక మాట మనం ప్రార్థన చేస్తే కపమంతా మారిపోయి రాత్రి అంతా కూర్చొని ప్రార్థన చేస్తే దేవుడికి అది అసాధ్యం విడియపడి, అది కోరుకోడు ఎప్పుడు కూడా. దేవుడు ఏం చేస్తాడంటే మనం ఎప్పుడైనా సరే దాన్ని ప్రయాసతో, కన్నీటితో, భారంతోనే సంపాదించుకుని దానికి విలువ ఉంటుంది. అంతే కదా. కష్టపడి సంపాదించుకున్న దానికి ఏముంటుంది? విలువ ఉంటుంది. దేవుడు కూడా తను నేరుగా ప్రత్యక్షపరచుకోవచ్చు మానవాళికి. ఎందుకు దాన్ని మరుగు చేసుకున్నాడంటే, మానవుడు ఏం చేయాలి? తను సృజించిన వారిని, తన సృష్టికర్తని, తన నిర్మాణకుని ఏం చేయాలి? వాళ్ళు వెతుకులాడాలి, వాళ్ళు ఏం చేయాలి? అన్వేషించాలి. అందుకనే దీని ఏమన్నాడు? మతము అభిమతం నుంచి మతం వచ్చింది. అభిమతం అంటే అభిప్రాయం, భిన్న అభిప్రాయాలు మారుతూ ఏమైందంటే ఈయన దేవుడు అనుకుంటూ మనుషులంతా వెతుకుతా వచ్చి ఇది చేయాలని. అంటే ఇప్పుడు మామూలు పిలిచి ఇక 4-7 సంవత్సరాలు ఏం చేయగలుగుతారు, తర్వాత నేను సీఈఓగా చేస్తా గూగుల్ కంటే, మామూడేమంటాడు? డాడీ నాకేమంటుంది? థ్రిల్ చెప్పండి. థ్రిల్ ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా స్ట్రాంగ్ అయిపోయింది టీము కదా. యూఏఈ క్రికెట్ మ్యాచ్ ఆడితే ఇండియా ఎవరు చూస్తారా? ఎవరు చూడరు కదా. పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ అంటే లైఫ్, వాడు కూడా కష్టపడి సంపాదించుకుంటే దానికి ఏముంటుందంటే ఒక విలువ అనేది దేవుడు కూడా ఆలోచిస్తాడు. ఇప్పుడు అంతేకాదు ఫరోకి ఏమన్నా శక్తి తక్కువ ఉందా? ఇద్దరే పోయారు ఎక్కడికి? ఫరో దగ్గరికి. ఆ ఇద్దరు కూడా ఫరో చంపడం పెద్ద కష్టం ఆయనకి. అది కూడా కాదు. ఇదేంటంటే ఒక ప్రణాళికాబద్ధంగా దేవుడు తన హృదయాన్ని కట్టపరచాలి, తన దేవతలకు తీర్పు తెచ్చాలి, తన ప్రజలకు తన శక్తి సామర్థ్యాలు ఏంటో ఐగుప్తు ప్రజలు తెలుసుకోవాలి, తన మహిమల విలువ కూడా తెలుసుకోవాలి. తను వాగ్దానం చేసిన దేవుడు ఎంత నమ్మదగిన వాడో, ఎంత సామర్థ్యం కలిగిన వాడో నిరూపించుకోవాలి. అంతేకాదు మన వాగ్దానాలన్నీ మనం తీసుకున్నాం, అవి నెరవేర్పులో తీసుకురావడానికి ఆయన ఒక పెద్ద సమస్య కాదు కదా. దానికోసం నువ్వేం చేయమన్నాడు? నువ్వు మందులు కాక అన్నాడు. మాంద్యులుగా ఉండొద్దు, నిర్లక్ష్యపరులుగా ఉండొద్దు, ఓర్పు కలిగి మీరేం చేయండి, వాడి కొరకు ప్రార్థించి కనిపెట్టి స్వతంత్రించుకుని చెప్తా వచ్చాడు. ఇది దేవుని పద్ధతి.
ఇది దేవుని పద్ధతి. అందుకనే వెంటనే వారికి తీర్పు తీర్చడం కాదు, అంచెలంచెలుగా ప్రభు ఏం చేస్తా వచ్చారంటే వారి మీద ఈ ఈ ప్రజలు ఎంత గొప్పవాళ్ళు, ఈ దేవుడు ఎంత సామర్థ్యం కలిగిన వాడు, ఆయన తను తాను బయలుపరచుకోవడానికి చేసినటువంటి ప్రణాళిక క్రమం ఇది. ఆ తర్వాత ఐదవదిగా దేవుడు తన ప్రజల పక్షంగా ఉంటాడని నిరూపించడం దేవుని సంకల్పాల్లో మరొకటి. ఒకటేంటి వినిపించడం, రెండోది ఏంటి తీర్పు తీర్చడం భయభక్తులు వారి మీద, మూడోది ఏంటి వాగ్దానం చేసిన దేవుడు ఎంత నమ్మదగిన వాడో నిరూపించుకోవటం, నాలుగోది ఏంటి ఆయన తప్ప ఇంకొక దేవుడు లేడని బయలుపరచుకోవటం ఆ ప్రజల మధ్య, ఐదోది ఏంటంటే దేవుడు ఎప్పుడు కూడా తన ప్రజల పక్షాన ఉంటాడు అనేది వాళ్ళకి కనపరచాలని, వాళ్ళకి తెలియచేయాలని దేవుడు ఏం చేస్తా వచ్చాడంటే ఈ నిర్మాకాండంలో కొన్ని అధ్యాయాల పాటుగా వీళ్ళ మధ్య ఏం జరుగుతుందంటే టామ్ అండ్ జెర్రీ స్టోరీస్ మొదలవుతాయి అన్నమాట. అట్లా కొనసాగుతూ ఉంటాయి. కొనసాగుతూ ఉన్నప్పుడు ఆఖరికి మళ్ళీ ఆమెలో ఇక్కడికి 9వ వచనానికి వచ్చింది. మోషే ఇశ్రాయేలుతో ఇలా చెప్పిన, అయితే వారు మనోవ్యాకులం బట్టి కఠిన దాసత్వం బట్టి మోషే మాట. ఇది సత్యమండి. క్రైస్తవ జీవితంలో మనకు వచ్చే సమస్యలు బట్టి ఇరుకులు బట్టి అనేక పర్యాలు ఏం చేస్తామంటే రెండు జరుగుతాయి. అయితే బలంగా దేవుని అందుకుంటారు, అయితే బలంగా దేవునికి దూరం అయిపోతారు. ఈ రెండు జరుగుతాయి కదా. ఇక్కడే నవీన బిందుల కుటుంబం వచ్చింది. అది వచ్చిన వెంటనే దేవుని మందిలో స్టిక్ అయ్యారు, బాప్తిజం కూడా అన్నారు. సరే ఇద్దాం అనుకున్నాం. కానీ ఈ క్రమంలో ఏమొస్తాయి చెప్పండి. వాళ్ళు ఇది అల్టిమేట్గా అసలు మీరు మనం ఇళ్ళ పక్కన మనం ఏదో దీని గురించి తక్కువగా ఒకవేళ అభిప్రాయం కలిగి ఉండొచ్చేమో, ఈ సహవాసం గురించి, ఆ తర్వాత దేవుని సన్నిధి గురించి, ఆ రక్షణ విలువ గురించి మనకు ఒకవేళ ఉండొచ్చేమో, ఇప్పుడున్న ప్రాంత ప్రజలకు ఉండొచ్చేమో. కానీ ఈ ఎంత విలువైనదో ఎవరికి తెలుసు అంటే సాతానికి తెలుసు. ఎవరికి తెలుసు? సాతానికి తెలుసు. వాడు ఏం చేస్తాడంటే ఏదో రీతిగా ఏం చేస్తాడు, రిస్ట్రిక్ట్ చేయాలని వస్తాడు, కట్టడి చేయాలని వస్తాడు. వాళ్ళంతా వాళ్ళే శ్రోతలను కొని తెచ్చుకున్నారు. ఆర్థిక ఇబ్బందులు పడ్డారు. ఆర్థిక ఇబ్బందులు పడిన తర్వాత నేను చెప్తా వచ్చాను, దేవుని నమ్మికొంచండి. అక్కడ కనుక దేవుడు కనుక అద్దుకొని ఉంటే దేవుడు ఏం చేస్తాడంటే విడిపిస్తాడు. అక్కడ ఏమవుతుంది, రెండు జరుగుతాయి. ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఐగుప్తు ప్రజలు ఏం చేస్తూ వచ్చారు, ఆ బాధలను బట్టి, కష్టాలను బట్టి, కఠిన దాస్యత్వాన్ని బట్టి మోషే ఎంతగా చెప్పిన వాళ్ళు ఏం చేయలేదు, నమ్మలేదు, వినరు. ఇప్పుడు ఎవరు కష్టాలు బాధలు మా దేవుడు మాకు ఏం చేశారండి మీరంటే మళ్ళీ ఏమంటే మనకి సాతాను ఎంత తెలుగులో డిప్లొమాటిక్ వాడు ఎన్ని డిగ్రీలు పీజీ చేస్తుంటాడు. వాడు మీకేంటండి, మీరు ఉద్యోగస్తులు, మీకు డబ్బులు ఉంటాయి, మీకేంటక్క మీ డబ్బులు ఉంటాయి, మీకు కావాల్సిన తింటారు, మేమేం చేయాలి, బయటకు పోతేనే కష్టపడితేనే మాకు. ఎంత మంచి మాట్లాడుతారు. మళ్ళీ ఇదంతా ఎవరు తీసుకొచ్చేది, సాధారణే. ఇది కనుక వాళ్ళు గుర్తెరిగితే భయంకరమైన ఉచ్చులో నుంచి బయటకు వచ్చి వాళ్ళకు ముత్యం అనేది తయారవుతారు కదా. అది ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ రెండే. అయితేనేమో ప్రభుని హత్తుకునే వాళ్ళు ఉంటారు కదా, లేకపోతే ప్రభుకి దూరంగా వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. ఇది జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ మా అనుభవాలు మీరు కూడా చూస్తూ ఉంటారు. లోకంలో చాలా మంది ఫాస్ట్గా వస్తారు, అంతే ఫాస్ట్గా ఆగిపోతారు కదా. ఇవన్నీ దేన్ని బట్టి అంటే మనకు ఎదురయ్యేటటువంటి శ్రమలు, ప్రతికూల పరిస్థితులు, వీటిని ఎట్లా అధిగమించాలనేది ప్రభు చూస్తాడు. మనం కనుక ఆ సమయంలో ప్రభుని హత్తుకొని ప్రభు మీద ఆధారపడగలిగితే ప్రభు ఏం చేస్తారంటే వాళ్ళని ఉంటే మొదటి పేరులో అక్కడ ఏమంటాడు, కొద్ది కాలమే మీరు ఏమనిపిస్తారు శ్రమ, తర్వాత మిమ్మల్ని ఏం చేస్తాను గుమ్ములుగా చేస్తానన్నాడు. ఈ ఏం పట్టుకోరు వాగ్దానాలు. వాక్యం తెలిస్తే కదా ఈ వాగ్దానాలు జోలిపోయేది. ఏమంటాడు 5వ అధ్యాయము 10వ వచనం, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి దేవుడు కొంచెం కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. ఏం చేస్తాడు? ఆయనకు ఆ సామర్థ్యం ఉంది. నీకు ఓపుకుందా? అది లేక నువ్వు దండాలు పడతా ఉంటావే, దేవునికి దూరం అయిపోతావు, దేవుని నుంచి దేవుని సన్నిధి నుంచి పారిపోతే ఏం ఉపయోగం కదా. ఇవి జరుగుతూ ఉంటాయి. అందుకని ఇశ్రాయేలు ప్రజలు కూడా అక్కడ మోషే మాటను కూడా నమ్మలేదు. అసలే ఎంతో బలహీనంగా ఉన్నటువంటి మోషే ఇంకా నిరుత్సాహపడవచ్చు. నిరుత్సాహపడి ఇప్పుడు ఏమంటున్నాడు దేవునితో, ఇక మళ్ళీ మొదటికి వచ్చాడు కదా, మళ్ళీ మొదటికి వచ్చింది కదా, 10వ వచనం 11వ వచనం.
వెలుపలికి పోనీయవలెనని ఆ. అతనితో చెప్పమని. అప్పుడు మోషే చిత్తగించును, ఇశ్రాయేలీయులే ఇశ్రాయేలీయులే నా మాట వినలేరు, మాట మాన్యం గలవాడనకు నా మాట ఫరో ఎట్లు విందని యెహోవా సన్నిధిని పలికిన. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు చూడండి 13వ వచనం. మరి యెహోవా మోషే అహరోనుతో చెప్పాడు, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో తాము వెలుపలికి రప్పించి ఇశ్రాయేలీయులను ప్రయోజనంలో వెళ్ళవలనని ఎప్పుడు ఆజ్ఞాపిస్తున్నాడు? దేవుడు ముందు చెప్తాడు, తర్వాత ఏం చేస్తాడు? ఆజ్ఞాపిస్తూ గుర్తుపెట్టుకున్నాం. అందుకనే యోగ గ్రంథాలు అంటాడు, దేవుడు ఒక మారే పలుకును, 2 మార్లు పలుకును, కానీ నరుడు ఏం చేయడంట? గ్రహించి యోగ గ్రంథము. దేవుడు ముందు సాధారణ పద్ధతి వాడతాడు, సాధారణ పద్ధతిలో చెప్తాడు, తర్వాత ఏం చేస్తాడంటే హెచ్చరిస్తాడు, మూడోది ఏం చేస్తాడు? ఆజ్ఞాపిస్తాడు. ఈ మూడింటి అంతరం మనం విశ్వాసంగా మనం తెలుసుకోవాలి. అదే ఈ వాక్యం ఇక్కడ యోగ గ్రంథం 33:14 13-14 వచ్చిన తన క్రియల్లో దేని గురించి ఆయన ప్రత్యుత్తరమేడు. దేవుడు నరుల శక్తికి మించినవాడు, నీవే ఆయనతో పోరాడును. దేవుడు ఒక మారే పలుకును, 2 మార్లు పలుకును, అయితే మనుషులు అది కనిపెట్టరు. ఏం చేయరు మనుషులు? గుర్తెరకపోతే ఏమైపోతారు? పాపంలో పడతారు. ఆఖరికి ఏం జరుగుతుంది? మొదటి దేవుడు మాట్లాడతాడు, 2 హెచ్చరిస్తారు, 3 ఈ కమాండ్స్ ఆజ్ఞాపిస్తారు. ఇది క్రమ హైరార్కీ అన్నమాట. ఈ 3 దాన్ని మనం ఉల్లంఘించినప్పుడు ఏమవుతామంటే ఆటోమేటికల్లీ మనం ఏంటి? దేవుడు భ్రష్టత్వానికి అప్పచెప్తాడు, లేకపోతే మన పాపంలో పడతాం. ఈ రెండు జరుగుతాయి. మనం జాగ్రత్త. మనకి యేసయ్య సువార్తల్లో ఎంతగానో వాళ్ళకి కొన్నేమో చెప్పినట్టుగా చూస్తాం, కొన్నేమో హెచ్చరించినట్టుగా చూస్తాం, కొన్ని పర్యాలు ఏం చేస్తూ వచ్చాడు చెప్పండి. కొన్ని హెచ్చరికలు కూడా ఉన్నాయి. ఆ నికోదేముతో చెప్పింది ఏంటది? ఆజ్ఞ కాదు, హెచ్చరిక చేస్తుంది. ఏమంటాడు 3వ అధ్యాయం 3వ వచనంలో? నీవు క్రొత్తగా జన్మించకపోతే, చదవండి, కొన్ని చూపిస్తాను. సరే, మీకు కొన్ని చూపిస్తాను, నాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి. యోహాను 3:3 చదవండి. యేసు అతనితో ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ అతను దేవుని రాజ్యం చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను కదా. దీన్ని ఏమంటారంటే ఇది స్మూత్గా హెచ్చరిక అనమాట. ఇది ఏం చెప్తున్నాడంటే, నికోదేమో, నువ్వు పెద్ద మందిరంలో ఉండొచ్చు, నువ్వు యాజకుడు అయి ఉండొచ్చు, అర్థమైందా? నువ్వు ఏదైనా అయి ఉండొచ్చు, నువ్వు ధర్మశాస్త్రాలు కూడా చెప్తుండొచ్చు, కానీ ఇది కాదు. రక్షకుడు వచ్చింది ఏంటంటే నువ్వేం పొందాలి? నువ్వు మారు మనసు పొందాలి, నువ్వు తిరిగి జన్మించాలి, క్రొత్త జన్మ పొందాలి, నూతన జన్మ పొందాలి. నూతన జన్మ పొందితేనే నువ్వు ఎక్కడ పోగలుగుతావు? ఈ దేనికి బానిస అంటే అక్షరానికి బానిస ఎవరు? నికోదేము. అందుకని అక్షరానుసారంగా అర్థం చేసుకుంటాను. ప్రకృతి సంబంధమైన మనుషులు దేవుని సంగతిని ఏం చేయలేడు, గ్రహించలేడు. ఈయన చెప్తున్నాడు, మళ్ళీ నేను తల్లి గడుపులోకి ఎట్లా పోవాలంటే ఎట్లా పోతాను అని అడుగుతాను కదా. ఇది స్మూత్గా హెచ్చరించినాం. ఇప్పుడు గద్దించడం చూడండి, ఇప్పుడు ఆజ్ఞాపించడం చూడండి. మార్క్స్ వార్త 4వ అధ్యాయం 36వ వచనం. ఇప్పుడు ఆజ్ఞాపించడం చూడండి 4:36. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అందరికి పోవద్దని వారితో చెప్పగా క్షమించు, లూకా 4:30. అది ఏంటి? అందుకు అందరూ విస్మయం ఉంది. ఇది ఎట్టి మాట, ఈయన అధికారంతోను బలంతోను అపవిత్రాత్మలకు ఆజ్ఞాపింపగానే అవి వదిలిపోవచ్చునని దెయ్యాలకి నువ్వు స్మూత్గా చెప్తే ఆమె ఈ రోజుకి వెళ్ళండి, రేపు రండి పో, రేపు రండి, వాళ్ళు బిజీగా ఉన్నా, రేపు మాట్లాడుకున్నా అంటే పో. కొన్ని దెయ్యాలు ఏం చేయాలి మనం? సాతానా పొమ్మన్నాడు యేసుప్రభు. సాతాను యు మే లీవ్ నౌ అంటే గో అవే, వెళ్ళిపో సాతానా ఓ. అది ఈ కొన్ని ఏరియాస్లో మనం ఏం చేయాలంటే ఆజ్ఞాపించాలి. చూడండి, లూకా సువార్త 5వ అధ్యాయం 14వ వచనంలో ఇంకా ఒక మాట చదవండి.
అప్పుడు ఆయన నీవెవరితోనూ చెప్పక నీవెవరితోనూ చెప్పక వెళ్ళి వారి సాక్షాత్మై నీ దేవుని యాచనను కనపరుచుకొని నీవు శుద్ధుడైనందుకు మోషే నియమించినట్టు కానుకలు సమర్పించమని ఇది ఆజ్ఞాపిస్తున్నాడు. చూడండి, ఆజ్ఞాపించడం అంటే తిరుగులేదు కదా, నువ్వు ఇటు పోవాల్సిందే. ఎప్పటివరకు నీ జీవితం పాడు చేస్తున్నావు, బయట తిరిగినావు, వద్దు ఇక నువ్వు రక్షణ పొందావు, మారుమనసు పొందావు, మందిరానికి పో, దేవుని ఆరాధించు, దేవుని సన్నిధిలో గడుపు, మోషే నియమించిన కానుకనే దేవుడికి ఇచ్చేయని చెప్తా ఉన్నాడు. ఇది ఆజ్ఞ. యోహాను సువార్త 17:17 మాట చదవండి. యోహాను సువార్త 17:17 మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని ఈ సంగతులను మీకు ఆజ్ఞాపించున్నాను. ఇవన్నీ కూడా శిష్యులకి చివరి ప్రసంగం అంతా ఏంటి చెప్పండి? బోధ కాదు, అది కమాండ్స్. ఆయన ఆజ్ఞలు వాళ్ళకి ఇస్తా వచ్చారు. ఇది ఆజ్ఞలు అంటే సుపీరియర్, వాటి మించినవిగా లేవు. మత్తయి సువార్త 12:16 మాట్లాడుతున్నారు. ఆయన నన్ను గురించి ప్రసిద్ధి చేయొద్దని కూడా ఆజ్ఞాపించారు. ఇప్పుడు అందరూ దుర్మార్గులు మొత్తం ప్రసిద్ధి చేసుకుంటూ ఉంటారు. ఏంటి, ఈయన ప్రవచనం వరం కలిగినటువంటి దైవజనుడు, తర్వాత భాషను మాట్లాడగలిగినటువంటి దైవజనుడు, స్వస్థత వరం కలిగినటువంటి దైవజనుడు. యేసు ప్రభు మొత్తం పెద్ద ఫ్లెక్సీ కొట్టించుకోవాలి. మా దినాలు అయితే ఫ్లెక్సీలు ఉంటాయి. ఆయన వారందరినీ స్వస్థపరిచి తన్ను ప్రసిద్ధి చేయవద్దని వారికి ఆజ్ఞాపించాను. అంటే ఎవరికి మహిమ రావాలని యేసు ప్రభు యొక్క కోరిక? తండ్రికి. ఎవరైనా బుద్ధి ఉంది అసలు? క్యాలెండర్లో ఫోటోలు వేసుకునే వాళ్ళు కానీ అసలు నువ్వేం చేసావు? అసలు నీ ఫోటో క్యాలెండర్ వేసుకునేంత నేను అదే అంటాను. ఎంత పరిచయం చేసిన ఆ యోహాను ఎన్నో మాటలు రాస్తాడు ప్రకటన గ్రంథంలో. కానీ దేవతలు కనిపిస్తే ఎంత ఆధిక్యత, పరలోకంలో పోయినటువంటి ఆధిక్యత ఎగిరి గంతేయాలి. కానీ ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆ దేవతలు చూసి ఈయన దేవుడు అనుకుని ఏం చేసిన సాగిపోయాడు. అక్కడ కూడా పోయి అనుకున్నాడు. ఎంత తగ్గింపు, ఎంత దీనత్వం వాళ్ళు కదా. నేను ఇలాంటి మా మనిషిని అంటారు, నేను దేవతనే, నాకంటే యోగుడు ఉన్నాడని చెప్పేసి ఆయనకు నమస్కారం చేయని చెప్తారు ఆయన కదా. వాళ్ళ జీవితాన్ని గమనించినట్లయితే ఇప్పుడు ఉన్నటువంటి క్రైస్తవ్యం ఎక్కడైనా మనం చూస్తామా? ఎంత దారుణం అయిపోయిందంటే, ఎంత దారుణం. ఖండితంగా చెప్తాను, ఇంకో చోట ఖండితంగా వారికి చెప్పాను, ఆజ్ఞాపించానండి. ఎప్పుడు కూడా ఈ లోకంలో దేవుని మహిమను మనం ఎక్కడ కూడా మనం ఆపాదించుకునే పనులు ఎప్పుడైతే చేస్తామో మన ఆత్మీయంగా మనం చచ్చిపోతాం. అది గుర్తుపెట్టుకో. ఆత్మీయంగా చచ్చిపోతే ఇంకేం పని చేస్తే? శరీరానికి బాస్ ఎవరు? శరీర కార్యాలకి సాతాను. ఇక సాతాను ఏం చేస్తాడంటే దేవుని పద్ధతే అనేటటువంటి భ్రమ కల్పించి ఏం చేస్తాడంటే పరిచర్యని నడిపిస్తూ ఉంటారు. ఇక వచ్చే విశ్వాసులు ఉంటారు, ఏముంది, ఏం వాక్యం ఏం లేదు, శాపడి అని చెప్తే ఆనాడు యేసు ప్రభు మోరియా బావి దగ్గరికి వెళ్ళంటే అదే నమ్ముతారు. మోరియా బావి దగ్గర ఏమైంది? యాకోబు ఏం చెప్తుంది నమ్ముతారు. ఇక అంతే, ఏం చెప్తుంది నమ్మేస్తారు. కేరళలో ఒక ఆయన అన్నాడట, 30,000 పట్టుకున్నాను ఇంటికి. ఎంత? ఇంటికి 2,000. నేను ఒక అక్క వచ్చింది మా స్కూల్కి వస్తే గంట సేపు సుహత్ చెప్పారు, కూర్చోబెట్టాను. బాబు ఎట్లా చదువుతాడు వచ్చింది. మొత్తానికి దేవుడు నమ్ముకుని, నేను అన్ని నుంచి నమ్ముకున్నాను, మంచిదే, కరెక్ట్ అని చెప్పాను. ఇప్పుడు ఎక్కడ పోతున్నాను అన్నాను. ఎక్కడ పోవడం ఏంటి? అద్భుతంగా ఉంటుంది ఆరాధన. డాడీ ముందు డాడీ అంటని చెప్పాను. చెప్పకు ఈ డాడీలు, ఫాదర్లు ఇవన్నీ ఎవరికి చెందినవి? దేవుడికి చెందినవి అవన్నీ కూడా. నువ్వు ఏమన్నా ఒక సేవకుని అనగలిగితే అన్నా, ఓకేనా? ఇంకా అయ్యగారు, ఇక పల్లెటూరులో ఏమంటారు అయ్యగారు, అందులో తప్పేం లేదు, అందులో ఏం తప్పేది, పెద్దోళ్ళని అర్థం సంబంధం. ఇంతకు మించిన ఏది డాడీలు రక్షింపబడి 4 నెలలు అవుతుంది. ఎంతగా ఆహ్వానించదు డాడీ. మా డాడీ ఎవరు? థామస్ డాడీ అద్భుతాలు మీకు తెలుసా అండి? ఏంటి అద్భుతాలు చెప్పి లేఖనాలు చూపెట్టారు. పరిశుద్ధాత్మ, ఎప్పుడు పరిశుద్ధాత్మ పొందుకోవాలండి. అట్లా మా డాడీ ఒకసారి వచ్చారు, చేయి పెట్టగానే నేను పడిపోతే ఏమన్నా అనుకుంటాను, ఏం చేసి పడిపోయాను. ఏసై, ఇప్పుడు నేను ఒక ప్రశ్న వేస్తాను, ఏసై నన్ను పడగొట్టారా చెప్పమని వాళ్ళు అదే చెప్తున్నాను. నేను అని చెప్తున్నా, ఎక్కడ లేదండి. మరి లేని చెప్పేటప్పుడు ఏమన్నా చెప్పండి. లేని చెప్పి లేనిదే వాడు చెప్పింది అపవాదం వచ్చి ఏమన్నాడు? ఆ పండు తినొద్దంట. ఎవడు చెప్పింది? లేని చెప్పేది ఎవడు? సాతానే చెప్పేది. ఇది నిజమా అన్నాడు. అందుకని ప్రకటన గ్రంథంలో యోహాను పోతే అన్నాడు, ఇందులో ఎవరైనా కలిపినా తీసివేసినా మొత్తం తెగులు వాడికి వస్తాను. నేను అది కూడా చూపెట్టా. అమ్మా ఏందమ్మా ఇది? ఈ పడగొట్టడం ఏంటి? ఈ పడగొట్టడం ఏంటి?
ఈ క్యాలెండర్లో డబ్బులు ఏంటి, ఇదేం పరిచయ? నువ్వు ఏసై నమ్ముకున్నావు, ఒడ్డు దాటావు. ఒడ్డు దాటిన తర్వాత ఏం చేయి? ఎక్కడ మంచి మా దగ్గర రావాలి కాదు, నువ్వు ఎక్కడ వస్తావు, నువ్వు కల్లూరులో ఊరు వచ్చి నువ్వు ఎక్కడ వచ్చావు, మా దగ్గర రావాలి కాదు మా కోరిక. ఎక్కడికైనా ఒక క్రమం కలిగినటువంటి సహవాసానికి వెళ్ళు, అప్పుడు నీ ఆత్మ క్షేమంగా ఉంటుంది. ప్రభు వచ్చినప్పుడు ఆయన వైపు లేకపోతే అది కూడా తీర్పు కూడా చెప్పారు. ఆయన వచ్చినప్పుడు ఆయన వలే లేకపోతే నువ్వు ఎంత నష్టపోతావో అది కూడా చెప్పారు. ఆలోచించుకుంటున్నాను, మంచిది ఆలోచించి వచ్చి కొన్ని దైవ సంకల్పాలు కొంతమంది కలుసుకునే ఉద్దేశం ఇదేనేమనిపిస్తుంది. ఒక వ్యక్తి నిన్న చెప్పాను సువార్త, ఒక వ్యక్తి గ్రౌండ్లోకి వచ్చాడు, వాళ్ళ పిల్లలకు నేర్పిస్తాడు, ఆయన పేరు వంశీ, ఆయన కొరకు ప్రార్థన చేయండి. నేను ఆయన చెప్పాను సువార్త. ఆయన చెప్పిన తర్వాత దేవుని వాక్యానికి ఉన్నటువంటి మహత్తు ఎంత గొప్పదంటే ఆయన ఒప్పుకున్నాడు. దేవుని వాక్యం వింటుంటూనే నేను మందిరానికి పోతాను, నేను నార్మల్ క్రైస్తవనే, సినిమాలు తిరుగుతూనే ఉన్నాను, అన్నీ ఉన్నాయి, ప్రార్థన చేసుకున్నాను, కానీ నా జీవితం మాకు ఒప్పుకున్నాడు, సరెండర్ అయ్యాడు. కొన్ని చెప్పాను, అసలు యేసుప్రభు ఎందుకు వచ్చాడు, ఎవరైనా ఎట్లా బ్రతకాలి కొన్ని చెప్పాను. కానీ దేవుని వాక్యం ఎంత ఆశ్చర్యంగా పనిచేసింది. ఇవాళ 11 గంటలకు వచ్చాడు, మళ్ళీ ఎక్కడ స్కూల్కి వచ్చి మీరు ఖాళీ ఉంటే చెప్పండి, కొద్దిసేపు వాక్యం వినాలి. నాకు ఖాళీ లేదు, 3 గంటలకు రమ్మన్నాను. 3 గంటలకు వచ్చింది. 3 గంటలకు మంచి ఎవరు వస్తుంది, 24 years అట్లా అంటే బిఎస్సీ ప్రిపేర్ అవుతుందట, పీఈటీ ఎగ్జామ్ మంచి చెప్తున్నాడు. అప్పుడు చెప్పాను, ఆయన కాస్త వాక్యం చదువుకుంటేనే తెలుస్తుందని చెప్పాను. మొదలుపెట్టాడు. నేను ఇంతవరకు నా జీవితం చదవలేదు, రాత్రి నుంచి మొదలుపెట్టాను. మత్తయి సువార్త 5 అధ్యాయాలు చదువుకున్నాను. ఇప్పుడు వచ్చే ముందు 2 అధ్యాయాలు చదువుకుని వచ్చాను. దేవుని ప్రణాళికలో ఉన్నట్టు అనిపించింది నాకు. అది చెబుతామంటే వాక్యం తేటగా అర్థమవుతా ఉంది. ఇవన్నీ బేసిక్స్ అని చెప్పాను. ఒక గంట సేపు ఆ వాలీబాల్ కోచింగ్ ఇచ్చాను. పాపం ఫోన్ చేస్తున్నా పోవట్లే. వాళ్ళు ఏమంటే సాత్వం ఇప్పుడే నన్ను ఇబ్బంది పెడుతుంది. కొన్ని నాకు మనకు ఎంతో సంతోషాన్ని ఇస్తాయి. వాళ్ళకు ఉన్నటువంటి ఆశ. ఆయన పేరు వంశీ. ఖచ్చితంగా నేను ఈ ప్రాంతంలో సరైన సేవకులు లేదయ్యా, సరైన భక్తి లేదయ్యా, ఎవరు చెప్పేటోళ్ళు లేరు, ఎటు చూసినా పాడైన మందిరాలు ఉన్నాయి, అందులో యేసు ప్రభు లేడు, ఎవరున్నారు, వీళ్ళే కొట్టుకుంటున్నారు, అల్లెలేని కొట్టుకోవడమే. ఆయన ఎప్పుడు వెళ్ళిపోయింది, వీళ్ళు తాకిడికి వీళ్ళ జీవితాలకి భయపడి వామ్మ వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు నామకాంత యేసు ప్రభుని తీసేస్తున్నాయి. అందులో లేడు ఆయన, అందులో లేడు. వాళ్ళు పలుకొట్టుకోవడం చెప్పడం తప్ప ఏం లేదు. ఎక్కడైతే పరిశుద్ధత, ఎక్కడైతే వాక్యపు వెలిగింపు, ఎక్కడైతే నీతి, ఎక్కడైతే ప్రజల్లో వెలిగింపు, ఎక్కడైతే ప్రభు కొరకు బ్రతకాలన్న ఆకాంక్ష, ఎక్కడైతే సాక్షి కలిగి జీవించాలని కోరిక ఉంటుందో ఆయన ఎక్కడ ఉంటాడు. ఆయన లేని చోట ఆయన ఎందుకుంటాడు? ఎందుకని చెప్పారు, కొన్ని మందిరాలు చెప్పులు వేసుకొని పోయాయి. ఎందుకంటే అక్కడ దేవుడి సన్నిధి ఉన్నట్టు నాకు అనిపించలేదు. దేవుడు నాకు అదే నేను వెళ్ళిపోయాను అంటే అర్థం ఏంటంటే అక్కడ నాకు ఏమాత్రం కూడా స్మెల్ అనేది లేదు. అట్లా వెళ్ళిపోయారు. వాళ్ళు అన్నారు చెప్పులు ఇవ్వడం అన్నారు, చెప్పులు తీసుకువేయడం అన్నారు. అది దేవుడు ఉంటే ఇక్కడ దేవుడే లేడు, చెప్పులు సాగితే ఎందుకు కాదు, మిమ్మల్ని గౌరవించడానికి ఏం చేస్తారు, చెప్పాలని చెప్పి బయటకు పెట్టుకోవచ్చు. దేవుడు లేని స్థలాలు అన్నీ ఉన్నాయంటే అది గుర్తేంటంటే వాళ్ళ లైఫే, వారి జీవితాల్లో, వారు వెళ్ళే స్థలాల్లో, వారు వెళ్ళే మందిరాల్లో దేవుడి సన్నిధి ఉందా లేదంటే వాళ్ళ జీవితాన్ని బట్టి మనం తెలుసుకోగలుగుతాం. ఇక్కడ దేవుడు ఏం చేస్తాడంటే మొదటిగా మాట్లాడతాడు, లేదా పంపుతాడు, రెండోదిగా హెచ్చరిస్తాడు, మూడోదిగా ఏం చేస్తాడంటే ఆజ్ఞాపిస్తాడు. ఇక్కడ మోసే ఇప్పుడు ఆల్రెడీ మాట్లాడాడు, ఆల్రెడీ హెచ్చరిక చేశాడు, బలపరిచాడు. మళ్ళీ ఏం చేస్తానంటే మళ్ళా ఏం చెప్తా ఉన్నాడు, నా నోటు మాన్యం ఉంది, వాళ్ళు నా మాట వెళ్ళలేదు, ఇంకేం మాట నీ మాట పోయి వింటారని చెప్తా ఉన్నాడు. దేవుడికి కోపం వచ్చింది, దేవుడు వెంటనే ఆజ్ఞాపించినట్టుగా మనం చూస్తాం. ఆ తర్వాత మనం క్రమంగా చదివితే వారి యొక్క వంశాల గురించి అక్కడ లిస్ట్ అనేది, సో అక్కడ మనం ఏం నేర్చుకునేది లేదు. కొన్ని ప్రాముఖ్యమైనటువంటి పేర్లు మనం చూస్తాం. ఏంటవి, ఎవరి సంతతి నుండి ఎవరు వచ్చారనేది మనకు కాస్త అర్థమవుతుంది. మోసే వాళ్ళ నాన్న పేరేంటి, అమ్రాము. అదొకటి కాస్త ప్రాముఖ్యమైనది. అమ్రాము ఏ వంశాల నుంచి వచ్చాడు? లేవీలే. ఎవరి కొడుకు? మెరారినా, కహాతునా? కహాతు కొడుకు. గుర్తుపెట్టుకోండి, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా బైబిల్ క్విజ్లో అడగండి. ఇంకోటి ఏంటి, ఇక్కడ అహరోను భార్య పేరు ఉంది, గుర్తుపెట్టుకోవాలి. అహరోను భార్య పేరు ఏంటి? ఇంతవరకు నాకు కూడా తెలియదు, ఈరోజు తెలిసింది. ఏం పేరు? ఆ పేరు ఎలీషబా. గుర్తుపెట్టుకోండి, ప్రాముఖ్యమైన. అంటే ఇప్పుడు చెప్పడానికి లేదు, నా గురించి ఏమీ లేదు, యాకబు గురించి ఏమీ లేదు. కాబట్టి నెట్లో వీళ్ళ గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. కొంతమంది రాస్తూ వచ్చారు కొన్ని గ్రంథాల్లో,
నేను అనుకుంటున్నాను పరిశుద్ధాత్మని మరి ప్రేరేపణ చేత అవి రాయబడలేదేమో అనిపిస్తూ ఉంటుంది. ఎట్లా తెలుస్తుంది? ఇవే చాలా కష్టపడి ఎంతో పరిశుద్ధాత్మ సహాయం ప్రేరేపణ చేత రాస్తూ వచ్చారు. కొన్ని నిజాలు ఉండొచ్చు, కొన్ని అవాస్తవాలు కూడా ఉండొచ్చేమో. ఆ తర్వాత ఇంకా గమనించినట్లయితే ఇక్కడ కోరహు కూడా ఎవరి సంతతి వారు? కహాతే కదా. వీళ్ళంతా ఒక సంతతి వాళ్ళే, ఒక కుటుంబం వాళ్ళే. కాబట్టి వీళ్ళంతా లేవీల ధర్మాల్ని నిర్వర్తించేటటువంటి వాళ్ళు. యాజకత్వమే ప్రధానంగా వాళ్ళు చేసేది ఏంటంటే యాజకత్వం. తర్వాత క్రమంలో వీళ్ళకు ఉన్నటువంటి లేవీ కుమారులు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఏం చేస్తారంటే బాధ్యతలు తర్వాత క్రమంలో మనం రకరకాల బాధ్యతలకు వాళ్ళు వెళ్ళిపోతారు. మోసేవాళ్ళు కొంతమంది, యాజకత్వం చేసేవాళ్ళు కొంతమంది, శుభ్రం చేసేవాళ్ళు కొంతమంది, ఇట్లా వాళ్ళు ఏమంటారంటే డిస్పర్స్ అవుతారు అన్నమాట. అది తర్వాత సంగతి. అది మనం రాజుల గ్రంథాల్లో పోతే సవిగ్రంథం తర్వాత ఉన్నటువంటి ద్వితీయోపదేశకాండం, సంఖ్యాకాండాల్లో వాటిలో ప్రత్యక్ష గుడారంలో సేవ ఆ ప్రాంతాలు మనం చదువుకోగలుగుతాం. ఇక్కడ మళ్ళీ 28 నుంచి 30 వచనాలు చదువుకుందాం. ఐగుప్తు దేశంలో యెహోవా మోషేతో మాట్లాడిన దినమున యెహోవా, నేను యెహోవాను, నేను నీతో చెప్పినది యావత్తు పలుకుమని మోషేతో చెప్పగా మోషే చిత్తగించుము. మళ్ళా దేవునికి కోపం వచ్చిందారు. కోపం వచ్చి మరొకసారి మోసేని ఆజ్ఞాపించినట్టు చూస్తే 7వ అధ్యాయాన్ని మనం 1వ వచనం నుంచి 7వ వచనం వరకు చదువుకుందాం. కాగా యెహోవా మోషేతో ఇట్లను, ఇదిగో నిన్ను ఫరోకు దేవుడిగా నియమించుకుని నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా ఉండును. అయితే నేను ఫరో హృదయమును కఠినపరిచి ఐగుప్తు దేశంలో నా సూచక్రియలను నా మహత్కార్యములను విస్తరింప చేసినాను. నేను ఐగుప్తు మీద నా చెయ్యి చాపి ఇశ్రాయేలు వారి మధ్య నుండి రప్పింపగానే నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకుందరను. వారు ఫరోతో మాట్లాడినప్పుడు మోషేకు 80 ఏళ్ళు, అహరోనుకు 83 ఏళ్ళు. ఇక్కడ ఈ 7 వచనాలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇట్లా కాదనుకున్నాడు. ఇట్లా కాదు, ఇవి ఏదో ఒకటి చేస్తే తప్ప ఆజ్ఞాపించినా హెచ్చరించినా ఏం చెప్పినా సరే మోషే ఏం చేస్తా ఉన్నాడంటే ఆయన ఉన్నటువంటి మానవీయంగా ఉన్నటువంటి భయం బలహీనతలో బయటపెడతా ఉన్నాడు కదా. పరిచర్య విషయంలో చాలామంది వెనకడు వేస్తూ ఉంటారు కదా. పరిచర్యకి ఇదంతా పరిచర్యకి మనం ఆపాదిస్తే ఎట్లుంటుందంటే పరిచర్య బయటలో ఏం చేస్తారంటే ఎట్లనో అక్కడ అన్నీ ఉంటాయో ఉండో, దేవుని పోషిస్తాడో పోషించడో, ఇలాంటి సందేహాలన్నీ ఉంటాయి. భయపడకూడదు. దేవుడు ఒకవేళ సంపూర్ణంగా పిలిస్తే, దేవుడు తేటగా స్పష్టంగా పిలిస్తే, ఒక పనికి ఎంచుకుంటే ఖచ్చితంగా హీఈస్ ద బెస్ట్ ప్రొవైడర్ అన్నమాట. ఆయన ఏం చేస్తుంది, కొంచెం ఆలస్యం కావచ్చు కానీ ఏ సేవకుల దగ్గర ఏం లేదు చెప్పండి. ఈ సేవకులందరూ కూడా పుష్టిగా ఉంటున్నారు. ఎవరో ఒకరిద్దరు సనుగుతూ ఉంటారు. ఆ సనుగుని బట్టి వాళ్ళకి దేవుడు ఏం చేస్తారంటే కొంచెం ఆలస్యం చేయొచ్చు. వాస్తవికంగా ఆ ఇరుకుల్లోనే ఇబ్బందుల్లోనే వాళ్ళు సంతోషంగా దేవుని సేవించగలిగితే, చక్కగా దేవుని సంఘాన్ని వాళ్ళు నడిపించగలిగితే, పోషించగలిగితే దేవుడు ఖచ్చితంగా వారి పట్ల ఏం చేస్తారంటే కనికరపడతారు. ఎంతోమంది కట్టుబడులతో పోయి ఈనాడు తిండి తిప్పలు లేకుండా మంచి సేవ చేస్తున్న వారిని మనం చూస్తాం. అయితే మోషే కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు ఏం చేయాల్సి వచ్చిందంటే కొన్ని సూచక్రియలు మహత్కార్యాలు చేయడానికి దేవుడు ఏం చేస్తా వచ్చారంటే పూనుకుని ఏం చేస్తా ఉన్నాడంటే వారిని నేను తీర్పులు తీరుస్తాను, ఆ తర్వాత నా ప్రజలు ఐగుప్తులో నుంచి వెనుకకు రప్పిస్తాను, మరొక పర్యాయం తన నిబంధన ఇక్కడ మరలా జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. దీన్ని బట్టి అయినా మోషే ఏం చేస్తారు, ఖచ్చితంగా ధైర్యంతో ఈసారి వెళ్తాడని చెప్పేసి ఆయన పూనుకుంటూ వచ్చాడు. అప్పుడు మోషే వయసు ఎంతంట? 80. అహరోను 3 సంవత్సరాలు పెద్ద అన్నమాట. 3 సంవత్సరాలు పెద్ద. ఇప్పుడు 8 నుంచి చివరి వచనాలు మనం చదువుకుందాం. మరియు యెహోవా మోషే అహరోనుతో ఇట్లనెను, ఫరో మీ శక్తి చూపుటకే ఒక మహత్కార్యం కనపరచుదని మీతో చెప్పినప్పుడు నీవు అహరోను చూచి నీ కర్రను పట్టుకొని ఫరో ఎదుట దాన్ని పడవేయమను, అది సర్పమగును.
విద్వాంసులను మంత్రజ్ఞులను పిలిపించిన ఐగుప్తు శకున గంటలో తమ మంత్రముల చేత అలాగే చేసి యెహోవా చెప్పినట్టు ఫరో హృదయం కఠినమైన గనుక అతడు వారి మాట వినకపోయింది. పొద్దున నీవు ఫరో ఎదురు వెళ్ళము, ఇదిగో అతడు ఏటి జరిగిపోవును. నీవు అతను ఎదుర్కొంటూ ఏటి ఒకటి నిలిచి పాముగా చేయబడిన కర్ర చేత పట్టుకొని కాగా యెహోవా ఆజ్ఞ ఎదురుగా నేను యెహోవానని దీన్ని బట్టి నీవు తెలుసుకున్నాను యెహోవా చెప్పుచున్నాడు. ఇదిగో నా చేతిలో ఉన్న ఈ కర్రతో నేను ఏటి నీటిని కొట్టుదనో అది రక్తముగా మార్చబడను. మరి యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు అహరోనుతో నీ కర్రను పట్టుకొని ఐగుప్తు జలముల మీద అనగా వారి నదుల మీదను వారి కాలువల మీదను వారి చెరువుల మీదను వారి నీటి గుంటలన్నిటి మీదను నీ చేయి చాపము అవి రక్తమగును. ఐగుప్తు దేశమంతటను రాను పాత్రలోను రాతి పాత్రలోను రక్తమగునని అతనితో చెప్పినాను. ఏటిలోని చేపలు చచ్చెను, ఏరు కంపు కొట్టెను, ఐగుప్తులు ఏటి మీద తాగలేకపోయారు. ఐగుప్తు దేశమంతటా రక్తము ఉండేను. జరిగిన దాన్ని మనసున పెట్టక ఫరో తిరిగి తన ఇంటికి వెళ్ళాను. ఎంత కఠినలు అంటే వీళ్ళు దేవుని నమ్ముకోవడం లేదు కానీ అక్కడ పక్కన ఇంకా తాగడానికి కొనుక్కుంటున్నారు. చింత చచ్చినా పురుగు చావాలన్నట్టుగా. చూడు, మొదటి సూచక్రియ ఏం చేస్తూ వచ్చాడు? కరెంట్ పాముగా చేస్తూ వచ్చాడు కదా. దాన్ని బట్టి కూడా వాళ్ళు ఏం చేయలేదు. ఫరో హృదయాన్ని కఠినపరుచుకుంటూ వచ్చాడు. తర్వాత వాళ్ళు పిలిచినప్పుడు వాళ్ళు కూడా ఏం చేయలేదో వచ్చారు. ఈ లోకంలో ఎప్పుడైతే సాతానుడు ఈ కిందికి వచ్చి మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే కొంతమంది బాగా చదువుకున్న ఏమంటారంటే దేవుడు లేదు అంటారు. ఎందుకు? వాళ్ళు డబ్బు ఉంది కాబట్టి. డబ్బు అదే పేదరికంలో వాళ్ళు నెట్టేస్తే అప్పుడు ఏం చేస్తుంది? ఎవరు గుర్తుకొస్తుంది చెప్పండి? దేవుడు గుర్తుకొస్తుంది కదా. అందుకని కడుపు నిన్నోడు ఏం చేస్తాడంటే ఇదే మాట. బాగా చదువుకున్నవాడు కూడా ఏం చేస్తాడు? పుస్తక జ్ఞానంతో ఏమంటాడంటే దేవుడు లేడు. ఎందుకు? వాడు చదువు అని ఏం చేస్తాడంటే నడిపిస్తుంది అన్నటువంటి విశ్వాసం. కానీ వాస్తవికంగా కుదురుగా కూర్చొని ఆలోచన చేస్తే ఏమంటాడు? అక్కడ రోమిల పత్రికలో మొదటి అధ్యాయంలో రాస్తాడు. ఏమంటాడు? నువ్వు ఆలోచన చేస్తే అంటాడు. ఏం చేయాలి మనం? ఆలోచన చేస్తే ఈ సృష్టి క్రమాన్ని కానీ ఇదంతటిని ఆలోచన చేస్తే అంటాడు. 20 వచ్చిన మొదటి అధ్యాయం 20 వచ్చిన ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్న కనుక వారు నిరతులై మరియు వారు దేవుని ఎరిగియు ఆయన దేవునిగా మహిమపరచలేరు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేరు కానీ తమ వాదనల యందు వ్యక్తులై వారు అవివేక హృదయము అంధకారమైన తాము జ్ఞానులను చెప్పుకొనొచ్చు బుద్ధిహీనులైరి. ఇది ఇంకొక గుంపు, నాస్తిక గుంపు ఇదన్నమాట. వాళ్ళు ఏం చేస్తారంటే బుద్ధిహీనులు అయిపోయారు. ఏముండదు వాళ్ళకి. అందుకని వాళ్ళ మొహాల్లో కానీ వాళ్ళ జీవితంలో కానీ ఏముండదంటే జీవం ఉండదు. రెండో గుంపు ఏంటంటే ఇవి సృష్టికర్త ప్రతిగా సృష్టాన్ని పూజించేటటువంటి ఈ గుంపు కదా. వారి జీవితాల్లో కూడా ఏముంటుందంటే వాళ్ళు ఏదో కనపరుచుకునే సంతోషం ఉంటుంది తప్ప అంతరంగం నుండి వచ్చేటటువంటి సంతోషం వాళ్ళ జీవితాల్లో మనం చూడం. అయితే ఇక్కడ ఈ ఫరో కానీ తర్వాత ఆ విద్వాంసులు కానీ చేస్తున్న వాటిలో ఏమి ఆశ్చర్యపోయిన అవసరం లేదు. వాళ్ళకి ఎప్పుడైతే ఆ సాతానుడు ఆ మూడో ఆకాశం మీద ఆది సభా పర్వతం మీద కూర్చున్నటువంటి దేవుడితో తను సమానంగా చేసుకుంటూ వచ్చాడో అప్పటికే దేవతలకు కొన్ని ఏమి ఇవ్వబడ్డాయి? అతీత శక్తులు వాళ్ళకి ఇవ్వబడతా వచ్చాయి. వాళ్ళు ఎప్పుడైతే 1/3 దేవదూతలు ఈ లోకానికి దేవుడు ఏం చేస్తా వచ్చాడు? వాళ్ళని నెట్టివేసినప్పుడు ఈ లోకానికి వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఏం కలిగి ఉన్నారు? దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి వాగ్దానాలు కానీ దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి శక్తులు కానీ అవన్నీ కలిగి ఉన్నారు. ఏం చేస్తారు? వాటిని చెడు విధానంలో వాళ్ళు ఏం చేస్తారు? మొబైల్
దేవరు ఆ దెయ్యమే. ఆ దెయ్యం ఏం చేస్తుందో మాట్లాడుతూ ఉంటుంది. నిన్ను మనం తిట్టిండే, నిన్ను మనం కొట్టిండే అని చెప్తాడు. వీళ్ళు అనుకుంటారు ఈ దేవాలయం అదే మా పులేరేమో గంగానమో మైసమ్మ వచ్చింది వీళ్ళు అనుకుంటారు. లేకపోతే చచ్చిపోయినా ఆమె వచ్చింది ఏమో దూరిందని చెప్తారు. ఆ చచ్చిన వాళ్ళ పేర్లు ఏం చేస్తాడు వీడు వాడుకుంటాడు. వీడు వాడుకొని ఏం చేస్తాడంటే వారి ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. ఇదొక ఎత్తుగడ. ఈ చేతపల్లి కానీ బాణమతి కానీ ఇదొక ఎత్తుగడ. ఆ తర్వాత ఈ సాయిలో కూడా ఏం చేస్తూ ఉంటారు. సాయిలో కొంత ఏం చేస్తూ ఉంటారు, ఈగలు పెట్టి తోకలు పెట్టి మొత్తానికి వాళ్ళు కూడా ఇది కూడా ఒక ఎత్తుగడే. కానీ నేననేది ఏంటంటే ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. వాటి కూడా లేదని మనం ఏం చెప్పలేము. వాళ్ళు కూడా చెడు విషయంలో చేస్తారు. ఇప్పుడు వాడు ఉంటాయి కదా, జోగి వాడు స్వాధీనంలో ఉన్నాడే కదా, వాడు రాజ్యంలో కలుపుకోవడం ఈజీ తేలిక. ఎవరిని కలుపుకోవడం తేలిక? దేవుడిని నమ్ముకున్న వాళ్ళని ఒక్కసారి నువ్వు చేతబడి చెప్పి నీ వల్ల నేను సవాల్ చేశాను మా ఊళ్ళో, నేను చేయమని నీకేమొస్తుంది చేయని చెప్పాను. చేసుకోవడం కొత్త మా ఇంటి ఎదురే ఉంటాడు భోజనం ఇచ్చి నేనేం చేస్తావు చేయని చెప్పి అంత యూత్ కదా ఏం చేయలేవు. దీన్ని కూడా నువ్వేం చేయలేవు. యేసు ప్రభు అలాంటి దేవుడు. అర్థమైందా? బాణమతి, చిల్లంగి, మంత్రాలు, తంత్రాలు, నిమ్మకాయలు జ్యూస్ చేసుకుందని చెప్పి పట్టుకున్నాను. నేను ఎవరో చెప్తున్నాను మా బళ్ళు ఆ నిమ్మకాయలు పట్టుకున్నాను జ్యూస్ చేసుకుంటే ఎక్కడో చెప్పు నేను వచ్చి దాటుతా. యేసు ప్రభు ముందు అవేమే పని గుర్తుపెట్టుకున్నాను. వాళ్ళు జయించిన వాళ్ళకి ఇచ్చిన అతిథి శక్తులు యేసు ప్రభు తెలియక వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే చెడు విధానాలు వాడుకుంటున్నారు కాబట్టి వాళ్ళతో ఈ సాధనలను ఏం చేస్తున్నాయి, సమ్మతించడం జరిగేది. అక్కడ ఏం కొత్తగా ఏం లేదు. ఇప్పుడు ఐగుప్తులను మంత్రగాలు కానీ విద్వాంసులు కానీ చేసేది ఆఖరికి మరి ఎవరు నెగ్గారు? ఆ పాములని ఎవరు నెగ్గారు? దీని అందరికి ఎవరు పైన ఉన్నారంటే మళ్ళీ ఎవరు? దేవుడే, సర్వశక్తిమంతుడే. ఇది కనపరుచుకోవాలి. ఇంతగా చేసినా సరే ఏం చేస్తా వచ్చాడు? తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. తర్వాత రెండో సూచక్రియ ఏం చేస్తా వచ్చాడు? ఏటికి తీసుకెళ్ళిపోయాడు. ఏటి ఒడ్డున నిలిచి ఏదైతే పాముగా చేసిన కర్రంలో దాన్ని ఎత్తి ఏం చేయి ఈ ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఏ నది దగ్గర పోయాడు ఆయన? నైల్ నది దగ్గరికి పోయాడు ఆయన. అదే కదా దాన్ని బట్టి వాళ్ళు అతిశయం. ఐగుప్తులు దేన్ని బట్టి అతిశయపడతారంటే దేన్ని బట్టి చెప్పండి? నైల్ నది బట్టే వాళ్ళు అతిశయం అనమాట. ఆ నది పోయి ఏం చేస్తా వచ్చారంటే ఆ నది పోయి ఏటి ఒడ్డున కొట్టగానే అదంతా కూడా ఏమైపోయింది? రక్తం అయిపోయింది. దీన్ని బట్టి అయినా దాన్ని బట్టి కూడా ఏం చేస్తా వచ్చాడు ఆయన? తన హృదయము కఠినపరుచుకున్నాడు తప్ప తన ఎందుకు ఈ నది మీద దేవుడు ఇది తీర్పు మొదలైంది. నిర్గమకాండం 12:12 అంటాడు, వారి దేవతల మీద తీర్పు మొదలైంది. దేవుడు ఆ రాత్రి ఐగుప్తు దేశంలో సంచరించి ఐగుప్తు దేశంలో మనుషులనే కానీ ఐగుప్తు దేవతలందరికీ విగ్రహాన్ని ఎంతగా ద్వేషిస్తారంటే యేసు ప్రభు ఇక్కడ కనపడదు. అసలు దీనికి వెనకున్న కథ ఏంటంటే ఈ నైలు నది ఏంటంటే నైలు నదిని బట్టి వాళ్ళకు ఒక గర్వం. అర్థమైందా? ఈ నైలు నదిలో ఏం చేస్తారంటే వాళ్ళు దీని నదికి ఏం చేస్తారు? వాళ్ళు పూజలు చేస్తారు. ఈ నైలు నదికి ఉన్నటువంటి ఇంకో ప్రత్యేకత ఏంటంటే వాళ్ళ ఐగుప్తు దేశంలో విగ్రహాలన్నీ కూడా మార్నింగ్ పూట కానీ లేకపోతే వీక్లీ వన్స్ కానీ లేకపోతే మంత్లీ వన్స్ కానీ తీసుకొచ్చి ఏం చేయాలి? వాటిని కడగాలి. ఇది పవిత్రమైన నది. దీంతో గడిగితే అంటే వాళ్ళు దేన్ని ప్రేమిస్తున్నారంటే సృష్టికర్తకు ప్రతిగా దేన్ని ప్రేమిస్తున్నారంటే ఆ నదిని ప్రేమిస్తున్నారు. అందుకే నది లేకుండా చేస్తూ వచ్చాడు దేవుడు. ఇది మన ఆత్మీయ నూతన ఉన్నట్టు మనం కూడా మనం ప్రభు కంటే దేన్నైనా ప్రేమిస్తే అది మనకు లేకుండా చేస్తారు. గుర్తుపెట్టుకోండి. అందుకని ఎవరిని ప్రేమించాలి? ఏమన్నాడు? నాకంటే ఎవరైనా ప్రేమిస్తే వాళ్ళు నా రాజ్యానికి పాత్రుడు. అర్థం ఏంటి? ఆ మంచి వాళ్ళు నీకు ఇచ్చింది, మంచి భర్తని ఇచ్చింది ఎవరు? దేవుడే. ఆయన ప్రేమించు. ఆయన అర్థం అది. నీకు ఆ మంచి అమ్మని ఇచ్చింది ఎవరు? దేవుడే. నీకు మంచి పిల్లలు ఇచ్చింది ఎవరు? దేవుడే. అదే నీకు మంచి కుటుంబాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడే. ఇచ్చినటువంటి నన్ను ప్రేమించు వారిని. ఇది దేవుని దైవ నియమం. మనం ఎక్కువగా దేని ప్రేమిస్తామో దాన్ని ప్రభు ఏం చేస్తారంటే తీసివేస్తారు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ వాళ్ళు ఏం చేస్తూ వచ్చారు? దేవుని కంటే కూడా దేవుని ఎరగక అన్ని దేవతలను సేవిస్తూ ఒక నదిని బట్టి అందులో విగ్రహాలని కడటాన్ని బట్టి అదేవిధంగా నదికి చేసే పూజలు బట్టి వాళ్ళు అతిశిస్తూ వచ్చారు. దాన్ని ఏం చేస్తూ వచ్చారు? దేవుడు దాన్ని లేకుండా చేస్తూ వచ్చారు. దాన్ని మొత్తం చేపలని చచ్చిపోయినాయి, కమ్ము కొడతా ఉన్నాను.
అప్పుడు కూడా ఫరో హృదయం ఏం కావట్లేదు చెప్పండి, కఠినంగానే ఉంది. కానీ తన యాటిట్యూడ్లో ఏ మార్పు రావట్లేదు. ఇది కారణం ఏంటంటే దేవుడు తన శక్తిని, తన ఔన్నత్యాన్ని, తన మహిమను, తన ఘనతను తన ప్రజలను హెచ్చించుకోవడానికి పదే పదే ఇంకా సూచిక మహత్కార్యాలు చేసినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఈ రాత్రికాలం మనం కూడా ఈ 2 అధ్యాయాల ద్వారా తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, దేవుడు ఎంతటి శక్తిమంతుడు, దేవుడు ఏ విధంగా తన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటాడో, దేవుడు తన ప్రజల పక్షాన ఎంతగా సహాయకారిగా ఉంటాడో, ఆ తర్వాత దేవుడు తన ప్రజల కొరకు ఎంత కొరకైనా వెళ్తాడనే సంగతులు మనం ఒకవైపు చూస్తాం. రెండోది, ఆయన శక్తిని, తనకంటే ఎక్కువగా ప్రేమించేటటువంటి దేన్ని కూడా ఆయన ఏం చేయాలంటే సహించలేడు. గుర్తుపెట్టుకోండి, సహించలేడు అంతే. కాబట్టి మనం ఈ లోకంలో ఏ దేనికి కూడా తనకంటే ఎక్కువ ప్రాధాన్యత నీవు నేను ఇచ్చే జీవితాన్ని కలిగి ఉండదు. అందుకనే ఒకటే ప్రశ్న అంటాడు కదా, పెడుతున్నది అంటే నేను నన్ను ఎక్కువగా, అంతే ఆయన ప్రశ్న అదే. ఇది నువ్వు నన్ను అందరికంటే అంటాడు కదా, మొదట అంటాడు నువ్వు అందరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావు అంటాడు కదా. ఆ లూకాసు వార్త 10:25-26 వచనాలు కూడా నిత్య జీవం కలవాలని వాడు కూడా నిత్య జీవం పొందడానికి ఏం చేయాలంటే, యేసుప్రభు ఏం కండిషన్ ఏమిటి, నీ దశ భాగాలు నువ్వు తర్వాత పొద్దుపోయి ఏం చేయాలి, ఉపవాసం ఉండు, ఒక పొద్దుండు, లేకపోతే నువ్వు అది ఇచ్చే, నువ్వు భక్తి బాగా చేయాలి, ఇవేం చెప్పలే. ఒకటే నువ్వు పూర్ణాత్మతోనూ, పూర్ణ మనసుతోనూ, పూర్ణ వివేకంతోనూ నన్ను ప్రేమించమన్నాడు. ఇదే ఆయన ప్రేమిస్తే అన్ని సమస్యల పరిష్కారమే. నేను చెప్తున్నా, నా వ్యక్తిగతం ఉందో చెప్తున్నా. ఆయన అమితంగా ప్రేమించగలిగితే అన్ని సమస్యలకు కూడా ఏమవుతుందంటే ఫుల్ స్టాప్ పెట్టగలుగుతాయి. వచ్చేవారం ప్రభుత్వం అయితే ఆ తర్వాత అధ్యాయం మనం కొనసాగించాం. దేవుడి ప్రేమ తండ్రి యేసు ప్రభువు, ఈ ఘనమైన నామాన్ని స్తోత్రములు. రాత్రికాలం మాకు 6-7 అధ్యాయాలు కొన్ని ప్రాముఖ్యమైన సంగతులను ధ్యానించుకోవడానికి బట్టున్నారు. తలంపు మా ధ్యానం ధరించండి. ఈ జ్ఞానంతో మాకు ఎంతగానో స్తుతిస్తూ మా సాహసం బలపరచమని మహిమా ఘనత ప్రభావానికి చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి నామం స్తుతించి ప్రార్థించి వినయంతో వేడుకొచ్చున్నాము ప్రభు తండ్రి. మా తండ్రి దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం చేయి మనకు సర్వలోకమును పరిశుద్ధులను ఇప్పుడు సదాకాలం తోడై నడుపుతున్నారు. ప్రైజ్ ది లార్డ్.